టాలీవుడ్ టాప్ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 4 రోజులుగా ఆయన నివాసం కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండగానే సంక్రాంతికి వస్తున్న సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్ కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించాలన్నారు పిటిషనర్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కేతిరెడ్డి గారు. మా పిటిషనర్ నేను కాదమ్మా, లక్ష్మణ్ రావు అనే అతను. ఓకే అండి కేతిరెడ్డి గారు, అసలు ఏం దాని గురించి తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను అన్నాను చెప్పాను. చెప్పండి. పిటిషనర్ నేను కాదు, పిటిషనర్ వేసింది లక్ష్మణ్ రావు అనే అతను, ఒక అతను విజయవాడకు చెందిన అతను. సరే అండి కేతిరెడ్డి గారు, అసలు ఏం అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఏంటండి వివరాలు పూర్తిగా? అసలు వివరం ఏంటంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ కి అదే విధంగా డాకు మహారాజ్ కి షోలు వచ్చి తగ్గించారు హైకోర్టు. గొడవలు అవుతాయి కాబట్టి రాత్రిపూట ఇన్ని షోలు వేయకూడదు, ఎర్లీ మార్నింగ్ షో, 1 o'clock షో, 4 o'clock షో వేయకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ ఉంది. ఒక ఆర్డర్ ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 5 ఆటలే వేసుకునే విధంగా ఒక జీవోని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ 2 సినిమాలకి. ఆ జీవో 8వ తారీఖు వచ్చింది, 8/1. ఆ జీవో వచ్చిన తర్వాత ఈ సినిమాకి, ఇది 14వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా, ఇది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి ఆ జీవో మీద కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ జీవోని రిలీజ్ చేశారు. ఈ జీవోలో ఏం చేశారంటే 14వ తారీఖు వచ్చి 6 షోలు, మళ్ళా వచ్చి 15వ తారీఖు నుంచి 5 షోలు వేసుకునేటట్టు రేట్లు కూడా పెంచారన్నమాట. మామూలుగా జీవో 13 అని ఒకటి ఉంది, 13 అని జీవో ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. దాంట్లో ఏంటంటే జీవోలో ఉన్న రూల్ ఏంటంటే, అధిక బడ్జెట్ అయితే 100 కోట్ల పైన బడ్జెట్ ఉన్న సినిమాలకే ఈ రేట్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇవ్వాలా అనేది అనే చట్టం ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఆ పిటిషనర్ యొక్క వాదన ఏంటంటే, ఆ పిటిషనర్ ఏం చెప్తాడంటే, ఇది అంత హై బడ్జెట్ కాదు కదా, ఇది హై బడ్జెట్ అని చెప్పి టికెట్ల రేట్లు ఎలా పెంచారు. అదే విధంగా 6 షోలకి ప్రభుత్వమే ముందు వేసిన రెండు సినిమాలకి రద్దు చేసింది కదా, 5 షోలే కదా వెయ్యాలా, 6 షోలు ఎలాగేశారు. ఇవన్నీ కాకుండా దీంట్లో ఉన్న వ్యక్తులైతే ఏముంది, ఈ రోజు జరుగుతున్న వ్యవహారం అయితే ఇతరత్ర ఏ వ్యవహారం అయినా కూడా ట్రాన్స్పరెన్సీగా లేదని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక పార్టీగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులని, చీఫ్ సెక్రటరీలని, అదేవిధంగా డీజీపీలని, వాళ్ళని అది రెస్పాండెంట్స్ గా చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ని, ఈడీని, అదేవిధంగా జిఎస్టీని, చిత్రానికి సంబంధించిన డైరెక్టర్ గాని ఇతరత్ర వాళ్ళందరికీ ఏం రెమ్యునరేషన్లు ఇచ్చారు. మీరు 100 కోట్లు పైన తీసుంటేనే, 100 కోట్లు హీరోయిన్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలా. ఆంధ్రప్రదేశ్ లో 20% షూటింగ్ చేసి ఉండాలా. ఆ రూల్స్ కి లేకుండా మీరు ఈ రోజు ఆ రూల్స్ కి అతీతంగా మీరు మా సినిమా యొక్క మేము హై బడ్జెట్ తో తీసాము అని చెప్పి తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి హై రేట్లు పొందారు కాబట్టి అది తప్పు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది మీరేమో బయట ఏం చెప్తున్నారు, ఈ సినిమా గురించి 50 కోట్ల బడ్జెట్ లో తీసామని చెప్తున్నారు. కాబట్టి ఆ బడ్జెట్ లో తీసిన సినిమాకైతే ఈ రేట్లు ఎన్హాన్స్మెంట్ అయితే ఇతరత్ర షోలు అయితే ఇవన్నీ ఇవ్వరు. కాబట్టి మీరు ఎలా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు?
దీనిపైన వచ్చి ఈ ఇంత కలెక్షన్లు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ డబ్బుని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే ఈ రూల్స్ కి విరుద్ధంగా 50 కోట్లలో తీసిన సినిమాకి మీరు అడిషనల్ గా కలెక్ట్ చేసిన డబ్బు అయితేవి ఇతరత్ర అంతా కూడా రాష్ట్ర ఖజానాకి జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. అయితే దర్యాప్తు ఎలా చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? నేను కాదమ్మా డిమాండ్ చేసేది తల్లి, నేను కాదు డిమాండ్ చేసేది. నేను మీకు దాన్ని చదివాను కాబట్టి దాన్ని డీటెయిల్ గా చెప్తున్నా. ఇన్ డీటెయిల్ పిటిషనర్ ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే దర్యాప్తు ఎలా చేయాలంటున్నారు? దర్యాప్తు ఎలా చేయాలని అంటున్నారంటే చట్ట ప్రకారంగా ఈ యొక్క రేట్ల ఎన్హాన్స్మెంట్ కానీ షోలు వేయడం కానీ జరగలేదు కాబట్టి యాజ్ పర్ చట్టం మీ ప్రభుత్వాలు తెచ్చిన చట్ట ప్రకారం అయితే 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సినిమాకు ఉండాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంగా అదేవిధంగా హీరోయిన్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల సినిమా పైన ఖర్చు పెట్టి ఉండాలా అని అన్నారు. కానీ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా అంత బడ్జెట్ లో తీయలేదు అని చెప్పి మీరే మీ ప్రకటనలో ఆ సినిమాకైన బడ్జెట్ ఇంత అయిందని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి మీరు తెలియజేసింది ఏంటంటే ఇది హై బడ్జెట్ సినిమా అని చెప్పి మీరు ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి దీనికి హై రేట్లు తీసుకున్నారు. కాబట్టి ఆ హై రేట్లు వసూలు చేసిన హై రేట్లని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి అని చెప్పి పిటిషనర్ ఇది కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కేతిరెడ్డి గారు.